నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమయ్యారు? ఎక్కడున్నారు? వైసీపీ అధికారంలో ఉండగా పాలసీలపై పరిగెత్తి ప్రెస్ మీట్లు పెట్టిన సజ్జల ఎందుకు కనిపించడం లేదు? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సజ్జలను జగన్ సైడ్ చేశారనే వార్తలు గుప్పుమంటున్నాయి. సజ్జల స్క్రీన్ మీద కూడా కనబడకుండా జగన్ జాగ్రత్త పడుతున్నారని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. ఆయన వల్ల పార్టీ డ్యామేజ్ అయిందని ఆలస్యంగా గుర్తించిన జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్లే తాను రాంగ్ ట్రాక్ లో పడినట్టు జగన్ గుర్తించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణం ఏంటని ప్రశ్నిస్తే సొంత పార్టీ వాళ్ళు కూడా చెప్పే మొదటి పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. గ్రౌండ్ లెవెల్ వాస్తవాలను జగన్ కు తెలియకుండా సజ్జల ఓ సైంధవుడ్లా వ్యవహరించారని ఇంట బయట వినిపిస్తున్న మాట. ఎన్నికలకు ముందే ఈ విషయం చాలా మంది వైసీపీ నాయకులు చెప్పినా జగన్ వినలేదు. సజ్జలపై తీవ్రమైన ఆరోపణలు చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వారు బయటకొచ్చారు. అప్పుడు జగన్ తన మంత్రులు ఎమ్మెల్యేలతో వారిపై మాటలు దాడి చేయించారు. ఏపీలో అధికారం చేతులు మారిన తర్వాత సజ్జల పూర్తిగా తెరమరుగయ్యారు. పార్టీకి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడడం లేదు. జగన్ కు ప్రతిపక్ష హోదా, కాంగ్రెస్ లో వైసీపీ విలీనం లాంటి వార్తలపై ఆయన స్పందించడం లేదు. దీంతో జగన్ ప్రియారిటీలను మార్చుకున్నారా, సజ్జలను దూరం పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సజ్జల వల్లనే ఓడిపోయామనే ప్రచారాన్ని జగన్ కూడా నమ్మారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది వైసీపీ నేతలు సజ్జల వైపే వేలు చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా సజ్జలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గ్రౌండ్ విషయాలు తమ అధినేతకు తెలియకుండా చేశారని సజ్జలపై మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ ను కలిసేందుకు కూడా అవకాశం లేకుండా సజ్జల గోడల అడ్డంగా ఉన్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో మంత్రులు మితిమిరి మాట్లాడినా అడ్డుకోవాల్సిన సజ్జల వారిని ప్రోత్సహించారని అన్నారు. అందుకే వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోయిందని అన్నారు. పార్టీలోనే కాకుండా ప్రత్యర్థులు కూడా సజ్జల తీరుపై చాలా ఏళ్లుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. పేరుకే జగన్ కేబినెట్ లో మంత్రులు ఉన్నారు కానీ వారి వ్యవహారాలన్నీ సజ్జలే చూస్తున్నారని ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ వచ్చేవారు. కానీ జగన్ మాత్రం ఇవన్నీ రాజకీయ విమర్శలుగానే చూశారు తప్ప అందులో నిజమెంతుంది తెలుసుకోలేకపోయారు. చివరికి ఓటమి తర్వాత ఆయనకు తత్వం బోధపడిందని అంటున్నారు. అందుకే సజ్జలను పక్కన పెట్టారని చెబుతున్నారు. సజ్జలను సకల శాఖల మంత్రిగా కూడా నాడు విపక్షాలు విమర్శించేవి. మంత్రులుగా ఉన్న అన్ని శాఖలపై ఆధిపత్యం ఆయనదే ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలను కూడా జగన్ దృష్టికి తీసుకెళ్లకుండా తానే సర్ది చెప్తూ ఉండేవారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసే కన్నా సజ్జలను కలిస్తే పనైపోతుందని నాడు 5 ఏళ్లు భావించిన నేతలు చాలా మందే ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ దగ్గర నుంచి మంత్రి పదవుల ఎంపిక వరకు అంతా సజ్జలు చెప్పినట్టే నడిచేది. హోంమంత్రి ఉన్నప్పటికీ నాడు సజ్జలు చెబితేనే డీజీపీ కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించేవారు. జగన్ వద్దకెళ్లొచ్చి మీడియాతో విషయాలను పంచుకునేది కూడా సజ్జలే. చివరికి ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయన కీలక భూమిక పోషించారు. అలా 5 ఏళ్ల పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఆట ఆడుకున్నారు. వైసీపీ దారుణంగా ఓటమి పాలైన తర్వాత కొందరు వైసీపీ నేతలు నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు చేయడం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం కూడా సజ్జలపై నజర్ వేసి ఉంది. అనేక కేసులు తమపై నమోదు చేయడానికి ప్రధాన కారణం ఆయనేనని టీడీపీ నేతలు ఇప్పటికీ భావిస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి నష్టమే కాకుండా ఇప్పుడు కూడా తన వద్దకు సరైన సమాచారం రాదన్న కారణంతో ఆయన సైడ్ చేశారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు టీడీపీ ప్రభుత్వం మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్ బుక్ లో తొలి పేరు ఆయనదే ఉందన్న ప్రచారం అమరావతిలో జోరుగా సాగుతుండడం విశేషం. ఇక్కడ మరో విషయం కూడా వినిపిస్తోంది. ఎవరో ఏదో చెబితే వినే తత్వం జగన్ది కాదంటున్నారు పార్టీ నేతలు. నిజంగానే ప్రత్యర్థులు పార్టీ నేతల్లో చెప్తే వినే పరిస్థితుల్లో జగన్ ఉంటే ఈ స్థాయి ఓటమిని మూటగట్టుకునేవారు కాదనే వాదనలు ఉన్నాయి. కానీ సజ్జలను జగన్ పక్కన పెట్టడం కాదని, జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత సైలెంట్ గా సజ్జల సైడ్ అయ్యారని వైసీపీ నేతల వర్గం చెబుతోంది. అందులో భాగంగానే తన కొడుకు సజ్జల భార్గవ రెడ్డిని కూడా సోషల్ మీడియా బాధ్యతల నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో నిజం ఏదైనా సజ్జల జగన్ మధ్య గ్యాప్ పెరిగిందనేది వాస్తవం. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూతా మీడియా.